మీ ఫ్లాట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. We have filed case also. There are about 83 cases, court cases. ఇట్లా ఇల్లీగల్గా కాంపౌండ్ వాల్ కేసు చేసినప్పుడు 35011 రిట్ పిటిషన్ వేసాము. రిట్ పిటిషన్ వేస్తే రిట్ పిటిషన్ తోటి ఆర్డర్స్ వచ్చింది కాంపౌండ్ వాల్ డిస్మాంటిల్ చేయమని. అది ఎంఆర్ఓ తెల్లాపూర్ కమిషనర్కి ఇచ్చాము. ఇస్తే ఆయన పోలీస్ వాళ్ళకి లెటర్ రాశాడు నిన్న, దట్ ఐఎమ్ కమింగ్ ఫర్ డిస్మాంట్లింగ్ దట్ కాంపౌండ్ వాల్, యూ ప్లీజ్ గివ్ మీ అసిస్టెన్స్ అని ఇచ్చాడు. మీలాగా ఎంతమంది ఉన్నారు బాధితులు ఇందులో? మ్యాక్సిమం అంటే ఎంతమంది ఉండొచ్చు? అంటే 1321 బాధితులు, 1321 ఫ్రాడ్, 1321 దాంట్లో ఇవాళ మా అసోసియేషన్ రిప్రజెంట్స్ అబౌట్ 250 మెంబర్స్. లైక్ దట్ ఇంకొక అసోసియేషన్స్ మా అసోసియేషన్ తరఫున ఇవాళ మేమందరం 250 మెంబర్స్ వచ్చాం మేము. ఈ రోజు కూడా ఈసీ తీస్తే మీకు మా పేరు మీదనే వస్తుంది. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, చాలా మంది ఎల్ఆర్ఎస్ కూడా చేసుకున్నారు కొందరు. లీగల్ గా వెళ్ళే ఛాన్స్ అంటే పోలీస్ అధికారులు వీళ్ళు ఏం చెప్తున్నారు? కంప్లైంట్ మాకు కోఆపరేట్ అస్సలు చేయట్లేదు. ఆ లేడీస్ని పెట్టి ఆ లేడీస్ తోటి చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మమ్మల్ని తిట్టిపిస్తున్నారు. అసలు మనీ పెట్టి మేము కొనుక్కొని మా ఫ్లాట్స్ మీవైనప్పుడు మీ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి ఉన్నప్పుడు ఇప్పటికి ఈసీ తీసినా మా పేరే వస్తుందండి. ఏది తీసినా మా పేరే వస్తుంది. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? నాదెండ్ల విజయభాస్కర్ ఏమంటారు? అందులోకి రానివ్వట్లేదండి ప్లేస్. సెక్యూరిటీ గార్డులను పెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. లేడీస్ కూడా పెట్టి ఆ లేడీస్ చాలా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీస్ ని పెట్టి మీరు ఇఫ్ యూ డూ సంథింగ్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాం, అట్రాసిటీ కేసు పెడతా అని బెదిరిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్టేషన్ ఆఫీసర్ కొల్లూరు పోలీస్ స్టేషన్ ఇచ్చాం సార్. 13/2 ఇట్లాంటివి 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం సార్. నేను పుట్టినప్పుడు కొన్నాడు మా డాడీ. ప్లాట్ హోల్డర్ల మీదే ట్రెస్ పాసింగ్ కేసు అని మా మీద కేసు పెట్టారు. ఇప్పుడు స్టిల్ ట్రెస్ పాసింగ్ కేసు మేము సంగారెడ్డి కేసులో నడుస్తుంది మా మీద. 1883లో నేను పుట్టాను. 1883లో కొన్నారు సార్. ఇది నేను పుట్టినప్పుడు కొన్నారు. ఇంతవరకు కూడా కొట్లాడుతున్నారు సార్. కామన్ పబ్లిక్కి ఇంతవరకు న్యాయం లేదు. కనీసం కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్కి మేము వినతి చేస్తున్నాము, దయచేసి ఈ సీనియర్ సిటిజన్స్ అంతా 69, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మీరు చూడండి ఒకసారి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నారు. ఆ ముంగటోళ్ళు కబ్జా చేసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు చనిపోతారు. ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వన్స్ అండ్ ట్వైస్ ఇచ్చాం సార్. ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం లేదు సార్. నాదెల్లా వాళ్ళు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి బెదిరించి మీకు ఇంత ఇస్తాను, మీరు వెళ్ళిపోండి, మీకు ఇంత వస్తుంది, మీరు ఏం చేయలేరు, అంటే ఇక తెలంగాణ భాషలో మాట్లాడాలంటే అది చెప్పలేము మీకు మీడియాకి. ఆడోళ్ళని కానీ ఈ లోకల్ విలేజర్స్ని కానీ కూర్చోబెట్టి ఆడోళ్ళు వచ్చినా తిడుతున్నారు, పెద్ద మనుషులను చంపేస్తామంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చంపుతామంటే చంపమండి సార్. మాకు న్యాయంగా ప్లాట్ మేము 1983లో కొన్నాం. మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1321 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేశారు మీరు కందిలో, సంగారెడ్డి డిస్టిక్, రామచంద్రపురం మండల్. 142 ఎకర్స్ ఇది మొత్తం. 142 ఎకర్స్ మీరు అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు ఇప్పుడు 2002లో మీకు డాక్యుమెంట్ ఎట్లా అవుతుందండి? మళ్ళీ ఎకర్స్ లాగా డాక్యుమెంట్ ఎట్లా అవుతుంది? మీ డాక్యుమెంట్ నెంబర్తో సహా మీకు మీ ప్రెస్ వాళ్ళకి ఇస్తాం, కావాలంటే మొత్తం సెట్ ఇస్తాము. మీరన్నా న్యాయం చేయండి సార్. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, న్యాయంగా మాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు గవర్నమెంట్ మారటం వల్ల, గవర్నమెంట్ ఇప్పుడు వచ్చడం వల్ల, రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల, సీఎం ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఒక 6 months నుంచి మా దగ్గరికి వచ్చింది. లోకల్ ఎమ్మెల్యేని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారు? కలవలేదు సార్. మేము కలవలేదు కానీ వేరే అసోసియేషన్ వాళ్ళు కలిశారు, ఎంపీని కలిశారు, ఎమ్మెల్యేని కలిశారు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కలిశారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కలిశారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుంది, మాకు హోప్ ఉంది. దయచేసి గవర్నమెంట్ దీనిలో ఇంటర్ఫియర్ అయ్యి మాకు ఈ సీనియర్ సిటిజన్స్కి అందరికీ న్యాయం చేయమని మేము వేడుకుంటున్నాం సార్. ఈ నాదెల్లా కూడా మమ్మల్ని 1-2 సార్లు పిలిపించి బెదిరించి మీకు ఇంత ఇస్తాను, మీరు వెళ్ళిపోండి, మీరు ఏం చేయలేరు అని 100 మంది బౌన్సర్లను ఇక్కడ పెట్టుకొని మమ్మల్ని రూపడి కూడా రానియట్లేదు. వీళ్ళందరూ భయపడుతున్నారు ఇక్కడికి రావడానికి. మేము దగ్గరుండి మళ్ళీ తీసుకొచ్చాం వాళ్ళని ధైర్యం చేసి. మనకి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉంది, డెస్మెంటల్ ఆర్డర్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఫార్మాలిటీస్ చెక్ చేసుకుంటున్నారు.
లోకల్ SHO గారు కూడా మాట్లాడారు. వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నిన్న లెటర్ వెళ్ళిపోయింది. వాళ్ళ ప్రొటెక్షన్ ఈరోజు ఇస్తున్నారు సార్. అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన మేడం దయచేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ మేము అడుగుతున్నాం, మాకు న్యాయం చేయమని రేవంత్ రెడ్డి గారిని దయచేసి మేము కాలు మొక్తాం సార్. మాకు మీ అందరూ మీ అమ్మాలు మీ ఎన్నేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారమ్మా మీరు అందరు? ఇప్పుడు 40 years 40 ఏళ్ళు అవుతుందా సార్? మా మామగారు కొన్నారు సార్, ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. మా హస్బెండ్ రీసెంట్గా 5 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయారు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు నేను దీనికోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఏముంటుంది సార్? ఎట్లాగోట్లాగా మాకు మా జెన్యున్ది మాది గాంధీ మేము అడగట్లేదు, మా జెన్యున్ది మాకు సాయం చేస్తే కనీసం మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మాకు మీది ఎంతవరకు ఉంది ఇందులో? ల్యాండ్ ఎంతవరకు? నాది ఒక ప్లాట్ ఉంది సార్, 600 ఇది ఒక ప్లాట్ ఉంది సార్ నాది. ఎట్లాంటి రెస్పాన్స్ అయితే మీరు కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ? తీసుకుంటారు కానీ ఏమీ యాక్షన్ రావట్లేదు సార్. కంప్లైంట్ ఎందుకు తీసుకుంటారు కానీ దాని ఫ్రూట్స్ రావాలి కదా సార్, అది జరగట్లేదు మాకు. మీది కూడా ఉందమ్మా ఫ్లాట్ ఇక్కడ? 2 ఉన్నాయి మావి, 2 ఉన్నాయి. ఒకటి 5 change, ఒకటి 6 change, 2 ఉన్నాయి. మా నాన్న కొన్నాడు. ఇప్పుడు నా పెళ్ళి అప్పుడు కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వస్తున్నాను అప్పుడప్పుడు, కానీ ఏమీ రెస్పాన్స్ లేదు కరెక్ట్గా. MRO అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాము, అక్కడ కూడా కొంచెం చేయండి మా పేపర్ తీయండి అంటే ఎవరు తీయలేము. నాన్న తోలుకొని వచ్చినా, ఇప్పుడు నాన్న కూడా పోయిండు. నేను ఒక్కదాన్ని కొట్లాడుతున్నాను. నాకు నా పిల్లలు ఉన్నారు. ఇక ఎట్లా అసలు వస్తుందా రాదా, నేను కొట్లాడే వరకు మా పిల్లలకి ఇస్తానా ఇయ్యనా అన్న నమ్మకం అయింది నాకు. నాదెండ్ల భాస్కర్ అని చెప్తున్నారు కదా, ఆయన దగ్గర మొత్తం ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా కొంతమంది. దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చూడండి మీరు, ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి. అసలు ఉన్నాయి, చూపించమనండి. అతన్ని కూడా రమ్మండి మా ముంగడికి. రావట్లేదు కదా ఆయన వచ్చి, ఆయనది మాది కాంప్రమైజ్ చేసుకోమనండి. ఏముంది ఏంది ఎవరిది కరెక్టో చూడమనండి. మీరు కూడా చూడొచ్చు కదా, పబ్లిక్ ఎవరైనా కానీ సార్లు చూడొచ్చు కదా, అది చూడమనండి. ఉన్నాయని అంటే ఎట్లా? మాది చూపిస్తాం మేము కూడా. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఎంతో కొంత మీకు సెట్ చేసి ఇది చేద్దామని చూస్తున్నాడు అంటే ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అంటున్నాడు. అదే చేస్తున్నాడు. మాకొద్దు, మాకెందుకండి అట్లా? మేమేమి వేరేది అడుగుతలేం కదా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతలేం కదా. మాది మాకు కావాలా, మా పిల్లలకు వస్తుంది కదా. ఇన్ని రోజులు కష్టపడింది, 40 ఏళ్ళ నుంచి కష్టపడి మా పిల్లలకి ఇవ్వాలా? ఎందుకు వేరే వాళ్ళకి 2-3 రూపాయలకి ఇచ్చేసి ఎందుకు ఊరుకోవాలా? ఇంకొకటి, నేను ఏమనుకోకండి, నాకు కూడా నేను కూడా ఎక్కువ రోజులు ఉండను. నాకు పేషెంటే నేను కూడా. అయినా ఇంత దూరం వస్తాను, నేను క్యాన్సర్ పేషెంట్. అయినా ఇంత దూరం వస్తాను, లొల్లి పెడతాను. అక్కడ ఆడోళ్ళు వచ్చిండ్రు, మస్తు తిట్టిండ్రు గలీజ్గా. ఎండల రావడానికి ఇబ్బంది అయినా వస్తున్నాము. ఎందుకు? మా పిల్లల కోసము. ఎట్లా చేస్తారండి ఇప్పుడు కూడా మాకు రాకపోతే? సో డైరెక్ట్గా మీరు కలిసే ప్రయత్నం చేసిరా భాస్కర్ని? నాదెండ్ల భాస్కర్ మాకు తెలియదు కదా, ఆయన ఎవరో కూడా తెలియదు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళ మనుషులు ఉంటారు. ఎవరు వస్తారు? కనబడడు, రాడు. మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి, మీకు కావాలంటే ఇంత ఇస్తాము, తీసుకొని వెళ్ళిపోండి. అర్థమవుతుంది ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు. 140 acres ఉంది. ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారో తెలుస్తుంది మీకు. ఇండివిజువల్గా ఆడవాళ్ళం ఒక్కళ్ళం మేము ఎవరం రాలేం సార్. వచ్చినా కూడా ఉన్నారు సార్ ఆడవాళ్ళు. వాళ్ళు వచ్చి చాలా అంటే చాలా ఇంకా చెప్పలేము, అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, మమ్మల్ని బెదిరిస్తారు. ఇంకా 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 చెప్పండి. మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారు. పేపర్స్ గుంజేసుకుంటారు సార్. మీ దగ్గర పేపర్స్ ఏవి అంటారు, చూపిస్తే మా పేపర్స్ గుంజేసుకుంటారు. మీకు ఇక్కడ ఏమైనా జరిగితే, మీకు ఏమైనా బయటకు వెళ్తే ఏమైనా తెలుస్తుందంటారా అని బెదిరిస్తారు. అది ఏంటి సార్? అది ఎవరు అసలు? ఇప్పుడు ఆయన ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆయనది ఏంటన్నది అసలు ఆయన ఉన్నాడా లేడా, ఆయన తరఫున ఎవరైనా చేస్తున్నారో అసలు మాకు ఏమీ తెలియదు సార్. అసలు ఇంత అరాచకం జరుగుతున్నా కూడా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? ఇంత కంప్లైంట్ ఇస్తాం సార్. ఎవరికి కంప్లైంట్లు ఇచ్చినా ఏం ఇప్పుడు దాకా ఒక్క బదులు రాలేదు. ఇంకా మన ఏది MRO ఆఫీస్కి కూడా ఇది చేశాను, ఇప్పుడు దాకా ఏం బదులు రాలేదు. సపోజ్ ఏదైనా డాక్యుమెంట్ అడిగితే అది మా దగ్గర లేదు, కాలిపోయింది అంటున్నారు. 1500 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అట్లా ఎట్లా కాలిపోతుందండి? ఒక లేఅవుట్ ఉండదా?
లేఅవుట్ ఉండాలి. సో ఇక్కడ ఎంఆర్ఓ పోలీస్ వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నారు, మొత్తం కలిసే ఉన్నారు. ఉన్నాడా లేడా ఆయన ఎవరు మాకు తెలియదు. ఆయన పేరు చెప్పి వేరే వాళ్ళు మమ్మల్ని భయపెట్టిస్తున్నారా తెలియట్లేదు మాకు. మీరు ఎప్పుడు చూడలేదు ఆయన్ని లైవ్ లో? ఎప్పుడు ఎవరం చూడలేదు. పేరు ఒక్కటే వినపడుతుంది, ఆయన పేరు చెప్తారు అంతే, కానీ ఆయన ఉన్నాడా లేడా తెలియదు. మీరు మీ ల్యాండ్ లోకి మీరు వెళ్ళే ప్రయత్నం జరిగినప్పుడు ఏమన్నా దాడులు? వెళ్ళనిస్తలేరండి. మార్నింగ్ కూడా ట్రై చేసాం, వెళ్ళనిస్తలేరు. మార్నింగ్ కూడా ట్రై చేసాం, వెళ్ళనిస్తలేరు. చాలా 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 నిఘాలని ఇది చేస్తున్నా. 355 గజాలు ఉందండి మాది కూడా. ఎప్పుడు వచ్చినా అసలు అడుగు పెట్టనివ్వరు మా ల్యాండ్లో మమ్మల్ని. కారు అడ్డంగా పెట్టేస్తారు, అసలు లేని గోడలు కూడా కట్టేశారు. అసలు మా ల్యాండ్ మీద మాకు ఏమాత్రం హక్కు లేకుండా ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోండి, ఇక్కడ మీరు అడుగు పెట్టొద్దని బెదిరిస్తారు అక్కడ వాళ్ళు చేసే దాంట్లో డెవలప్మెంట్ ఉంది, కానీ మేము ఇంత 40 ఏళ్ళ నుంచి మా పేరెంట్స్ ఇంత పోరాడుతున్నా ఏ డెవలప్మెంట్ లేదండి. ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళే గోడ కట్టుకోవడం, గేటు కట్టుకోవడం, ఎవ్రీథింగ్ బిల్డర్స్ని మాట్లాడడం వాళ్ళు చేస్తున్నారు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి మీరు షో చేసి చించేసి పడేస్తున్నారు. ఉన్న ప్రూఫ్లు కూడా వాళ్ళు లాగేసుకుంటారు. మా వైపు నుంచి ఎవ్వరు కోఆపరేషన్ సరిగ్గా లేక ఇలాగే వస్తున్నాం, మేము ఇలా ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. అంతేకాని అటువైపు గోడ కడుతున్నారు, గేటు కడుతున్నారు, ల్యాండ్స్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. వాళ్ళ వైపు నుంచి ఉన్న డెవలప్మెంట్ మా సైడ్ నుంచి మేము ఇంత పోరాడుతున్నా ఎటువంటి ఇది లేదండి. ఎంఆర్ఓ అని పోలీస్ వాళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటా ఉండి ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టేసుకుని సెక్యూరిటీ వాళ్ళని పెట్టినప్పుడు మేము ఎలా వెళ్ళగలుగుతాం? అక్కడికి వెళ్తే అక్కడ మాదంతా అరణ్య రోదన అయిపోతుంది. 40 years నుంచి మా హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆయనకి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు ఇంత ఏజ్లో 75 years అప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాం మేము. ఆయన ఇప్పుడు 40 years ఉన్నప్పుడు కొన్నాడు ఆయన. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఆరోగ్యం పాడైపోతుంది కదా, ఇంకా పిల్లలు కష్టం కదా. మరి అతను ఎవరో ఆయన ముందుకొచ్చి మరి మాతో మాట్లాడాలి కదా. ఆయన డాక్యుమెంట్లు ఏమి లేవు, అందరినీ గవర్నమెంట్ని మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసుకొని మేమేమో ఎంప్లాయీస్మి కరెక్ట్గా ఉన్నట్టు మాట, వేరే వాళ్ళదైతే మేము తీసుకోం కదా. ఎమ్మెల్యేని ఎప్పుడు కలవలేదా మీరు? ఇట్లా ఇంత జరుగుతుంది, గ్రాబింగ్ జరుగుతుంది, ఎమ్మెల్యేని కలిసిరా? డబ్బులు లేవు మా దగ్గర, అందరికి కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు అందరి దగ్గరికి. అతనికి బాగా కోట్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆయన డబ్బు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇంకా మా దగ్గర ఏముంది? మాకు గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, ఏదంటే మిస్బిహేవ్ చేస్తే మాకు ఉద్యోగాలు కూడా ఉడితే ఉన్న పెన్షన్లు కూడా పోతాయి. అందుకనే మేము న్యాయపరంగా అందరికి ఎదురుగా మీడియా ఎదురుగా మాట్లాడుతున్నాం, మీరే మాకు సహాయం చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు అంటే ఇట్లా బయటకు వచ్చి మీరు ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? రామచంద్రపురం PS లో కంప్లైంట్స్ ఉన్నది, చాలా కంప్లైంట్స్ ఉన్నది, కానీ ఎవ్వరు దాన్ని పట్టించుకోలేదు. రామచంద్రపురం PSకి డైలీ కంప్లైంట్ ట్విట్టర్ చేస్తున్నాము, సంగారెడ్డి దీనికి కలెక్టరేట్కి డైలీ మేడం గారికి కూడా చేస్తున్నాము. కానీ MRO ఒక లేఅవుట్ మ్యాప్ ఇస్తలేరు మాకు 2 years నుంచి ట్విట్టర్ చేస్తే. డూ సంథింగ్ సార్. కొంచెం అందరివి మావి వీడియోలు తీసారండి. ఇప్పుడు అవి మేము ఏం చేస్తారో మాకు తెలియదు. రేపు ఇప్పుడు మేము బయటికి వచ్చి అయితే చెప్తున్నాము, ఇంకా మేము బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము చెప్పుకోలేని వాళ్ళు, భయపడేటోళ్ళు చాలా మంది రావాలి. ఏం చేస్తారండి? ఇట్లా ఫోటోలు తీసుంటే ఇప్పుడు మాకైనా ఇప్పుడు ఇంతమంది చుట్టూతో ఉన్నారు కాబట్టి రేపు మేము ఇండివిజువల్గా వస్తే రేపు మావన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏం చేస్తారో మమ్మల్ని మాకు తెలియదు, మాకు ఆ భయం ఉంటుంది కదా సార్. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా చెప్పండి. ఇప్పుడు మీరు న్యాయంగా మేము కొనుక్కున్నవి మాకు ఇప్పిస్తే చాలు సార్, అంతకంటే మాకు ఏం అవసరం లేదు. మాకు ఇప్పించండి చాలు. గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి మా జాగాలు మాకు ఇప్పిస్తే మాకు సంతోషం సార్. మా వారు కూడా మోకాళ్ళ నొప్పులతో రాలేకున్నారు, ఆయన తీసుకొచ్చాను. చూడండి ఆయన పరిస్థితి, ఒక అడుగు లేరు. అక్కడ నుండి నడవలేకపోయినాం మేము, అక్కడ కూర్చొని ఇంత దూరం రావాలన్నా చేయబట్టుకొని తెచ్చాను. చూడండి 40 years నుంచి కొట్లాడుతారు. వస్తూనే ఉన్నాం సార్, ఇక్కడ మాకు న్యాయం చేయమని చెప్పండి సార్, అంతే. 40 years నుంచి పాపం లేడీస్ కూడా ఈరోజు తక్కువ వచ్చినారు లేడీస్, వాళ్ళు పాపం తిండి తిప్పలు లేకుండా 4 o'clock వరకు వచ్చి కూర్చొని పోతున్నాం అంతే. మా ల్యాండ్లో మేము పోలేని పరిస్థితి అయింది సార్. 1500 ప్లాట్లు ఉన్నాయి ఆయనకి. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది రాళ్ళకి తిరగలేక కొంతమంది అట్లనే ఉండిపోయారు. వచ్చిన వాళ్ళకైనా ఆయన ఏదో ఒకటి మాట్లాడేసుకొని ఆయన మనకి ఇచ్చేస్తే ఆయనకి ఏం ప్రాబ్లం ఉంటుంది కదా. 1500 ప్లాట్లు 1500 ప్లాట్లు బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటారు.
ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అబో 60 చాలా వచ్చిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు తిరగలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. తీసుకోమని చెప్పండి, ఏరుకోమని చెప్పండి. వాడి పిల్లలకే మంచిది కాదు అది. వేరే వాడిది దొబ్బుకొని తింటే వాడి వంశం నాశనం అయిపోతుంది.